అండ్ నిన్న 2 మ్యాచ్లు జరిగినాయి. 2 మ్యాచ్ల్లో కూడా చూసుకుంటే మీకు బాగా ఆడుతున్న టీంలే ఓడిపోయి, మళ్ళీ చెన్నై ఇంకొక మ్యాచ్ అయితే ఓడిపోయింది. 25 పరుగుల తేడాతో అయితే ఓడిపోవడం చూసాం మనమైతే. ఇక్కడ చూసుకుంటే మీకు ఇటు పక్క వచ్చేసి అక్కడ మీరు డీసీ పైన ఓడిపోయింది, ఢిల్లీ పైన అయితే. ఇక్కడ ఇంకొక మ్యాచ్ వచ్చేసి పంజాబ్ అయితే ఆర్ఆర్ పైన అయితే 50 పరుగుల తేడాతో ఓడిపోవడం చూసాం. ఓవరాల్గా అయితే మీరు చూసుకుంటే పంజాబ్ ఏదైతే కంటిన్యూషన్ విజయాల పరంపర కొనసాగుతుందో నిన్నైతే మ్యాచ్ అయితే ఓడిపోవడం చూసాం. ఆర్ఆర్ అయితే మంచి స్కోర్ పుటప్ చేసింది. జైస్వాల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి స్కోర్ అయితే చేయడం చూసాం, ఒక హాఫ్ సెంచరీ. ఆ తర్వాత మీరు రియాన్ పరాగ్ నుంచి కూడా ఒక మంచి కాంట్రిబ్యూషన్ అయితే వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే. సరే ఫైనల్గా అయితే మీరు చూసుకుంటే ఇక 205 పరుగులు అయితే టార్గెట్ ఇచ్చింది మనకి వాళ్ళకైతే, కానీ అది చేంజ్ చేయలేకపోయారు. 150 పరుగులు 9 వికెట్లు కోల్పోయి వాళ్ళైతే టార్గెట్ని అయితే చేంజ్ చేయలేకపోయారు. జోఫ్రా ఆర్చర్ మంచి బౌలింగ్ అయితే వచ్చింది చాలా రోజుల తర్వాత, ఎందుకంటే ఇంత ముందు ఆడిన ఏ మ్యాచ్లు కూడా అతన్ని స్టార్ బౌలర్గా ఉన్నాడు, కానీ అంత నుంచి అయితే మనకి మంచి బౌలింగ్ అయితే రాలేదు. ఇక్కడైతే మంచి బౌలింగ్ అటాక్ తోటి అయితే మంచిగా రావడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా వాళ్ళ తరపున మంచిగా నెహాల్ వదర్ కావచ్చు, మ్యాక్స్వెల్ కొంచెం ఆడే ప్రయత్నం చేశారు, కానీ స్టార్టింగ్ వికెట్ పడిపోవడంతో అయితే, ఎందుకంటే ఆర్చర్ ఏదైతే స్టార్టింగ్ వికెట్లు తీశాడు దాని కారణంగా అయితే వాళ్ళు కంబ్యాక్ కాలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీని ముందు ఆడిన ప్రతి మ్యాచ్ కూడా మంచిగా ఆడడం చూశారు, 2 మ్యాచ్లు కూడా. ఈ మ్యాచ్లో అయితే అతని దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ రాకపోవడంతో అయితే కొంచెం అవుట్ అవడం, అంటే మ్యాచ్ అయితే గెలవకపోవడానికి కారణం అదొకటి అనుకోవచ్చు మనమైతే. ఓవరాల్ చూసుకుంటే మీకు ఏదైతే రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ కావచ్చు, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ వీళ్ళు మంచిగా ఆడడం చూసాం. హెట్ మేర్ కూడా లాస్ట్లో వచ్చి ఒక 12 బాల్లో ఒక 20 పరుగులు చేయడం చూసాం. ఓవరాల్గా అయితే మీకు 4 వికెట్లు పడ్డాయి కాబట్టి అటు బౌలింగ్ ఎంత వీక్గా ఉంది మీకు అర్థం చేసుకుంటే, వీకే అనకూడదు, ఆ రోజు వాళ్ళ టైం బాగాలేదని అనుకోవచ్చు ఒక రకంగా. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా మిగతా టీములు ఏదైతే ఉందో, ఆ తర్వాత మ్యాచ్ వచ్చేసి డీసీ 183 పరుగులు చేసింది, 6 వికెట్లు కోల్పోయి. ఆ తర్వాత మీరు చూస్తే ఎస్ఆర్హెచ్ ఇది మన సిఎస్కి వచ్చేసి 150 పరుగులు చేసింది, 5 వికెట్లు కోల్పోయి. ఆ తర్వాత చూసుకుంటే కేఎల్ రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడండి. ఏదైతే అతన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో, కానీ నేనైతే ఎక్స్ట్రాడినరీ నాకు ఆడడం చూసాం. మంచిగా అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే అతని దగ్గర నుంచి రావడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే అభిషేక్ పరాలు కావచ్చు, లేకుంటే స్టబ్స్ లాస్ట్లో వచ్చేసి ఒక 12 బాల్ 24 పరుగులు మంచి 200 స్ట్రైక్ ఆడడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే ఏదైతే కేఎల్ రాహుల్ ఇచ్చాడో పుషప్ ఇచ్చాడో దాని కారణంగా అయితే ముందుకే తెలియారు. జాక్ ఫ్రేజర్ మక్కర్కి అయితే రావట్లేదు అతని బ్యాట్ నుంచి స్కోర్ అయితే, అతను కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. ప్రస్తుతానికి అయితే డూప్లెసిస్ పక్కన పెట్టి అబ్దే ఆర్డర్ అయితే కేఎల్ రాహుల్ పంపించారు. ఇతనైతే మంచి స్కోర్ అయితే రాబట్టగలిగాడు. మన స్ట్రైక్ రేట్ కూడా చూసుకుని మీకు 150 ఉంది, మంచిగా ఆడాడు. మీరు చూసుకుంటే ఆ తర్వాత చెన్నై బ్యాటింగ్ చేసింది, కానీ అదే లేదు. మీకు చూసుకుంటే రచిన్ రవిచంద్ర కావచ్చు, కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళు ముగ్గురు అయితే వరుసగా ఫెయిల్ అయ్యారు. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యేసరికి మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి విజయ్ శంకర్ సడన్ సర్ప్రైజ్గా విజయ్ శంకర్ని అయితే ఫామ్లో, అంటే దీనిలోకి వచ్చే టీంలోకి అతనైతే మంచిగా 69 పరుగులు చేశాడు, కానీ 127 స్ట్రైక్ రేట్ ఉంది, చాలా స్లోగా ఆడినట్టు అనిపించింది. కానీ ఇంకా తర్వాత లేదు, శివన్ దుబే స్కోర్ ఏం రాలేదు అతని దగ్గర నుంచి కూడా. 15 బాల్లో 18 పరుగులు వచ్చినాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ధోని కావచ్చు 26 బంతుల్లో 30, ఏదైతే అగ్రెసివ్ ఇంటెన్స్ 150 అంటే 170 180 స్ట్రైక్ రేట్తో ఆడే బ్యాటర్ అయితే ఇక్కడ కనిపించలేదు, అదే లోపం కనిపించింది. మీకు విజయ్ శంకర్ కానీ శివన్ దుబే కానీ ఇంకొంచెం అగ్రెసివ్గా 200 స్ట్రైక్ రేటు, 170 180 ఆ స్ట్రైక్ రేట్ ఆడితే కలిసి క్లోజ్గా వచ్చిండేవాళ్ళం మ్యాచ్ గెలవడానికి. కానీ అక్కడే అంటే 25 పరుగులు అంటే అక్కడే కొంచెం డిఫరెన్సే కనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి, ధోని అయితే లాస్ట్లో వచ్చి ఆడుతున్నాడు ప్రస్తుతానికి, కానీ అక్కడైతే మీకైతే 26 బాల్లో 30 పరుగులు చేసినప్పటికీ నాట్అవుట్గా ఉన్నాడు, మ్యాచ్ని అయితే గెలిపించలేకపోయాడు. విజయ్ శంకర్ కూడా నాట్అవుట్గా ఉన్నాడు, అంటే బౌలింగ్ అంత బాగా వేశారు వాళ్ళు. చాలా ఇబ్బందులు అయితే పెట్టారు బౌలింగ్లో. మీరు చూసుకుంటే మిచెల్ స్టార్క్ కావచ్చు, లేకుంటే మీకు ఇంకా తక్కువ పరుగులు ఇచ్చిన ఎవరు ఉన్నారంటే ఇంకా విజయ్ నిగమ్ అనే కొత్త కుర్రాడు 2 వికెట్లు తీసి 6.8 ఇచ్చాడు. అంటే వీళ్ళు కొంచెం అయితే కట్టడి చేశారు. ఓవరాల్ చూసుకుంటే మీకు ఇంకా నిన్నైతే 2 మ్యాచ్ల్లో కూడా మనం ఊహించిన విధంగా అయితే మిగతా వాళ్ళు ఓడిపోవడం చూసాం. పంజాబ్ ఫామ్లో ఉంది, వాళ్ళు ఓడిపోయారు. సిఎస్కే మళ్ళీ విజయం సాధిస్తుంది అనుకుంటే వాళ్ళు ఓడిపోవడం చూసాం. ఇప్పుడు చూస్తే మీకు సిఎస్కి వచ్చేసి 9th ప్లేస్కి వచ్చేసింది, 10th ప్లేస్లో మనమే ఉన్నాం అఫ్కోర్స్, ఎస్ఆర్హెచ్ ఉన్నాం. చూద్దాం మరి, ఈరోజు మ్యాచ్ ఉంది ఎస్ఆర్హెచ్కి, మరి గెలుస్తారేమో చూద్దాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా వరుసగా ఏం లేదండి. టాప్ ఆర్డర్కి అయితే డీసీ అయితే 3 మ్యాచ్లకి 3 గెలిచి 6 పాయింట్లతో టాప్లో ఉంది. ఆర్సీబీ వచ్చేసి ఒక మ్యాచ్ ఓడిపోయిందిగా రీసెంట్గా, 4 పాయింట్లతో ఉంది. ఇంకా జీటీ, పంజాబ్ వీళ్ళందరూ తెలిసింది ఒక్కొక్క మ్యాచ్ అయితే ఓడిపోయారు వీళ్ళందరూ. యాక్చువల్గా నిన్నదాకా వాళ్ళందరూ ఏంటంటే 2-2 గెలిచినారు, వీళ్ళందరూ ఒక్కొక్క మ్యాచ్ అయితే ఓడిపోతుండడం చూసాం మనమైతే. చూద్దాం మరి, అందరికి 2 పాయింట్లు ఉన్నాయి. ఎంఐ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ఏదైతే మనం టాప్ 4లో ఉంటాయి అనుకున్నాము, ఆ 3 టీంలు కింద బాటంలో అయితే ఉండడం చూసాం. ఎంఐ 8th ప్లేస్లో, సిఎస్కే 9th ప్లేస్లో, ఎస్ఆర్హెచ్ 10th ప్లేస్లో అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే. చూద్దాం, ప్రస్తుతానికైతే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ టైంలో మళ్ళీ కంబ్యాక్ చేస్తారేమో ఈ 3 టీంలు కూడా టాప్కి వెళ్తామని చూద్దాం.